హాయ్ అండి. అందరికీ నమస్తే. అంటే రూ. 6,000, రూ. 15,000, రూ. 10,000 పింఛన్లకి సంబంధించి సదరం స్లాట్స్ అనేది బుకింగ్ జరుగుతుందని మనం నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, ఇవాళ 2 రోజులకు సంబంధించి దాదాపుగా ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఈ సదరం స్లాట్ వెబ్‌సైట్‌లో ఒక 35,000 నుంచి 36,000 వరకు కూడా ఈ స్లాట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. హై టెక్నాలజీతో ఉన్నటువంటి సర్వర్‌తో. సో, కొన్ని చోట్ల నిన్న అంటే స్టార్టింగ్‌లో నిన్న ఫస్ట్ రోజు కాబట్టి కొన్ని చోట్ల కాస్త అంటే వాళ్ళకు అంటే అధికారులు ఏం చెప్తున్నారంటే సదరం స్లాట్ వెబ్‌సైట్‌లో గాని అంటే బుకింగ్ చేసుకునే సందర్భంలో దాంట్లో ఎక్కడా లోపాలు లేదు. కానీ అది కొంతమందికి తెలియక సర్వర్‌లు పనిచేయట్లేదు అంటూ కూడా రకరకాలుగా అటు ప్రచారం చేశారు. బట్ అంటే ఆ సాఫ్ట్‌వేర్ అంతా చాలా క్లారిటీగా ఉంది. టెక్నాలజీ ఇబ్బంది ఏం లేదని కూడా కొంతమంది ఇవాళ చెప్పడం జరిగింది. సో, దీనికి సంబంధించి మాత్రం ఇదొక మంచి సుపరిమాణం. ఎందుకంటే సదరం స్లాట్స్ అనేది ఇప్పటివరకు చాలా రోజుల నుంచి కూడా వేచి ఉంటున్నారు. పింఛన్లకి సంబంధించి దివ్యాంగులు అంటే వివిధ వర్గాలుగా అంటే వర్ణాలకు సంబంధించి 21 కేటగిరీల్లో ఆల్రెడీ ఒక 5 పెంచింది కదా! ఈ కేటగిరీలకు సంబంధించి ఎట్లా మనము దీనికి సంబంధించి ఎప్పుడు అంటే ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఇట్లా రకరకాలుగా వాళ్ళు చాలా రకాలుగా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఇట్లా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇన్ని రోజులు ఎదురు చూశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం దివ్యాంగ శక్తికి సంబంధించి ఆ పథకాన్ని తీసుకొచ్చింది. చాలామంది దాన్ని వాడుకుంటున్నారు. బట్ ఏంటంటే కొత్త వారికి అందరికీ కూడా అవకాశం లేదు. ఎందుకు అంటే వాళ్ళకు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉంటేనే దానికి వర్తిస్తది. దివ్యాంగ శక్తి బస్సుకి ఫ్రీ బస్సుగా వాళ్ళు ఎలిజిబిలిటీకి వస్తారు. తద్వారా వాళ్ళు ప్రయాణం చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకు అవకాశం లేని కారణంగా చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. సో, వాటన్నిటిని కూడా ప్రభుత్వం గుర్తించి ఈ సదరం స్లాట్స్ అనేది కూడా వెంటనే రిలీజ్ చేస్తే మరికొంతమంది దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో ఈ రకంగా చేయడం జరిగింది. సో, ఇవాళ 2 రోజుల పాటు కూడా సదరం స్లాట్స్ చాలామంది చాలా ప్రాంతాల్లో బుక్ చేసుకున్నారు. దానికి సంబంధించి మనం కూడా గతంలో డిస్కస్ చేసుకున్నాం. మీకు ఫోటో ఒకటి, అటు ఆధార్ కార్డు, గతంలో మీరు సదరం అంటే దానికి సంబంధించి ప్రయత్నాలు అంటే మామూలుగా హెల్త్ చెకప్‌లు ఎళ్ళుంటారు కదా! ఆ మెడికల్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివన్నీ కూడా దాని దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాల్లో లేదా అలాంటి చోట మీరు అప్లై చేసుకోవచ్చు. బయట ప్రాంతంలో కూడా మీకు దానిపైన అనుభవం ఉన్న వాళ్ళు ఇంటర్నెట్ షాప్స్ ఇట్లాంటి చోట కూడా వెళ్ళి వాళ్ళకి ఒక ఐడియా ఉంటది. దాని ప్రకారం కూడా మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో, దీన్ని మాత్రము ఈ 2 రోజులు ఇవాళ మాత్రం 2 రోజులు ఒక 36,000 లోపల వరకు 35 పైన వరకు స్లాట్స్ అనేది రిలీజ్ చేసింది గవర్నమెంటు. వాళ్ళ కేటగిరీలకు సంబంధించి వాళ్ళు దాంట్లో అప్లై చేసుకోవచ్చు. తద్వారా మీకు ఆ వైద్య పరీక్షలనేది ఈ నెల 30వ తారీఖుకి అట్లా రిలీజ్ చేస్తారు. ఎక్కడెక్కడ ఏ సమయానికి ఎవరెవరు వెళ్ళాలా అనేది మీ జిల్లాలో మీ పరిధిలో ఆ రకంగా వెళ్ళొచ్చు. మరోవైపు ఏంటంటే దీనికి సంబంధించి అంటే నెక్స్ట్ అంటే కొంతమంది ఈరోజు బుక్ చేసుకోలేని వాళ్ళు ఇంతటితో అయిపోయింది అంటే మళ్ళా నెక్స్ట్ ఉంటుందా ఉండదా ఇట్లా రకరకాలుగా వాళ్ళకి అనుమానాలు కూడా ఉండొచ్చు. సో, ఆల్రెడీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నెలలో అంటే వారంలో సోమ, మంగళవారాలు ఆ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ స్లాట్ బుకింగ్ అనేది ఉంటది. కాబట్టి మీరు ఆ సందర్భంలో వారంలో 4 అంటే నెలలో 4 వారాలు ఉంటది కాబట్టి ఆ 4 వారాల్లో మీరు ఈ పరిధిలో మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ అప్లై చేసుకునే సందర్భంలో మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొని మీరు ఓపికగా అక్కడ ఉన్నటువంటి అధికారులకో లేదంటే బయట ప్రాంతంలో అప్లై చేసుకుంటే అక్కడ అన్నీ మీ డీటెయిల్స్ అన్నీ కూడా గతంలో మీరు ఏ హాస్పిటల్స్‌లో మీరు చెకప్ చేసుకున్నారు, లేదంటే మీ ఇంటి అడ్రెస్ గానీ, మీ ఫోన్ నంబర్‌లు గానీ, లేదంటే మీకు సంబంధించిన సమాచారం అంతా అందులో నోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా ముందుగానే మీరు ఒక పేపర్ పైన నీట్‌గా డేట్ ఆఫ్ బర్త్ కాడ్నుంచి లేదంటే మీకు సంబంధించిన ప్రాంతం, ఊరు అంటే మీరు గతంలో అంటే సొంత ప్రాంతంలో ఎక్కడున్నారు, ఇప్పుడు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటే ఇట్లా రకరకాలుగా అన్నీ ఉంటాయి. పర్మనెంట్ అడ్రెస్ ఏంది, ఇటు ప్రెజెంట్ అడ్రెస్ ఏంది, మీ మీ ఫోన్ నంబర్‌తో పాటు మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్ నంబర్ ఒకటి ఇవ్వండి. అంటే అందుబాటులో ఉండే రకంగా టక్కని ఫోన్‌లు వచ్చినా లేదంటే ఏదైనా సరే మీకు సమాచారం షేర్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా అధికారులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏదో అంటే అప్లై చేశామని కాకుండా ఒక ఒక క్లారిటీగా మళ్ళా మీరు దానివల్ల ఇబ్బందులు పడకుండా అప్లై చేసుకోండి. తద్వారా వైద్య పరీక్షలకి అనేది కేటాయించిన తర్వాత ఆ వైద్య పరీక్షల్లో
మీ వికలాంగత్వానికి సంబంధించి అక్కడ సర్టిఫికేట్ అనేది మళ్ళీ ఆన్లైన్ చేస్తారు. దాని తర్వాత తీసుకోవచ్చు. దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మెయిన్ సదరం స్లాట్‌కి సంబంధించి ఈ ఈ విషయంలో మాత్రం ఇదే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి చేరుతాయి. కాబట్టి ఇక్కడ అప్లై చేసుకునే సందర్భంలో ఎందుకంటే మీకు అక్కడ సదరం సర్టిఫికేట్ ఇవ్వాలన్నా కూడా సంబంధించినటువంటి వైద్య కేంద్రాల్లో వాళ్ళు వెబ్‌సైట్ అంటే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఓపెన్ చేస్తా అనగానే కంప్లీట్‌గా మీ డేటా అంతా వాళ్ళకి తెలిసిపోవాలి. మీ ప్రాంతం ఏంది? మీ ఊరేంది? మీ పేరేంది? అసలు మీరు ఎన్ని రోజులుగా మీకు పుట్టుకతోనే ఈ వికలాంగత్వం వచ్చిందా? లేదంటే మధ్యలో వచ్చిందా? ఎందుకంటే మధ్యలో అంటే యాక్సిడెంట్స్ అని, ఇట్లా యాసిడ్ దాడులు ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. అలాంటిదా? ఇట్లా రకరకాలన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అక్కడున్న డాక్టర్ల బృందం మొత్తం కూడా స్టడీ చేసి మీరు వాళ్ళ దగ్గర కూర్చునే సందర్భంలోనే మీకున్నటువంటి ఆహ్, ఆహ్, మొత్తం బ్లూ ప్రింట్ మొత్తం కంప్లీట్‌గా వాళ్ళు మీ అప్లికేషన్ చూస్తారు ఆన్‌లైన్‌లోనే. ఓకే. రైట్. మీకున్నటువంటి సమస్య ఇదా అని చెప్పి వాళ్ళు ఒక ఐడియా వస్తారు. మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా ఒక ఐడియా వచ్చిన తర్వాత వాళ్ళు వైద్య పరీక్షలు చేసి దాని తర్వాత మీకు వికలాంగత్వానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది చేస్తారు. కానీ కొన్ని చోట్ల కొంతమంది డబ్బుల కోసం అంటే అప్లై చేసే సందర్భంలో కొంతమంది ఏం చేస్తారంటే అంటే మాన్యువల్‌గా మీ పేర్లు, మీ ఫోన్ నంబర్ పెట్టేసి, మీ అడ్రెస్ పెట్టేసి అప్‌లోడ్ కొట్టేస్తారు. మీకు రిసిప్ట్ ఇచ్చేస్తారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు చేయాలి కదా! ఆ రకంగా చేస్తూ ఉంటారు. అట్లా చేయబాకండి. అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా కొంచెం దానికన్నా జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. కంప్లీట్‌గా ఓపికగా మంచిగా నీట్‌గా అప్లై చేసే సందర్భంలో అన్ని చోట్ల వెళ్ళి అలాంటి చోటే మీరు అప్లై చేసుకోండి. మీ చుట్టుపక్కల ఎవరైనా అడిగితే కూడా చెప్తారు. ఎక్కడ నీట్‌గా దీన్ని అప్లై చేస్తారు ఏంటనే దాన్ని కూడా తెలుసుకొని అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు సంబంధించిన తెలిసిన వాళ్ళు సదరం స్లాట్ అంటే సచివాలయం ఉంటే కూడా అక్కడ కూడా మనం చేసుకోవచ్చు. సో, ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. బట్ నిన్న, ఈరోజు 2 రోజులు ఇది అయిపోయింది. స్లాట్స్ బుకింగ్ అయిపోయింది కదా! ఇంకెప్పుడో అనుకోబాకండి. నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది సోమ, మంగళవారాల్లో. నిన్న, ఈరోజు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ వీక్ ఆ స్లాట్స్ కూడా పెంచుతారంట. అంటే అన్ని కేటగిరీలకు సంబంధించి కూడా కొన్ని పెంచుతారనేది కూడా చెప్తున్నారు. సో, ఆ రకంగా దాన్ని మాత్రం పెంచుకోండి. సో, అందరికీ మంచే జరుగుతుంది. సో, పింఛన్ల విషయంలో ప్రభుత్వం మనం గతంలో కూడా ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకున్నాం. చాలా క్లారిటీగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పింఛన్లు అందరికీ కూడా ఇవ్వాలి అనేది ఉంది కాబట్టి ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ఇంకా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సదరం సర్టిఫికేట్‌కి సంబంధించి మాత్రం మీరు జాగ్రత్తగా దాన్ని స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత వైద్య పరీక్షలు ఎప్పుడుంటాయి ఏంటి? ఈ ఫస్ట్ టర్మ్‌లో అంటే నిన్న, ఈరోజు దీన్ని అప్లై చేసుకున్న వాళ్ళకందరికీ కూడా ఎప్పుడుంటాయి ఏంటి అనేది కూడా నేను తర్వాత చెప్తాను.